ఇప్పుడు అందరికీ షాకింగ్ వార్త ఏంటంటే సీఎం కేసీఆర్ కి బాలేదు, ఆయన ఇన్ఫెక్షన్ తోని బాధపడుతున్నారు, చెస్ట్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ తోని బాధపడుతున్నారు. అందుకే కొన్ని వారాల నుంచి ఆయన ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఆయన యాక్టివ్గా లేరు అన్నటువంటి వార్త. సో అదేంటంటే ఆ వార్త కొంత ఎంత వైరల్ అయిపోయింది అని అంటే చాలా మంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడిండ్రు, అసలు కేసీఆర్ గారు ఎక్కడ కనిపించట్లేదు, 4 వారాలు అవుతోంది, ఆయన ఎందుకు కనిపించట్లేదు, ఆయన ఎక్కడున్నారు అంటూ అందరు మాట్లాడిన, అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే బండి సంజయ్ కావచ్చు, అండ్ అరవింద్, ఇట్లా అందరూ మాట్లాడిన తర్వాత అంటే ఇది ఎప్పుడు మాట్లాడారు అంటే సెప్టెంబర్ 26 డేట్ రోజు కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు, సీఎం కేసీఆర్కి వైరల్ ఫీవర్ ఉంది, సో డాక్టర్స్ పర్యవేక్షణలో ఆయన ట్రీట్మెంట్ కొనసాగుతోంది, కొద్దిగా కోలుకుంటున్నారు అని సెప్టెంబర్ 26 రోజు ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత నిన్న మొన్నటి వరకు కూడా ఆయన ఎక్కడ కూడా కనిపించకపోవడంతో చాలా మంది రాజకీయ నాయకులు ఎవరైతే నేను చెప్పానో వాళ్ళందరూ కూడా మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత నిన్న ఒక నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన క్లియర్గా చెప్పారు, లేదు వైరల్ ఫీవర్తో బాధపడ్డారు, ఆయన కోలుకున్నారు, బట్ ఇంకా వీక్నెస్ ఉంది అండ్ చెస్ట్లో సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కొనసాగుతోంది, ఆయన కోలుకుంటారు, బట్ కొంత సమయం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ డాక్టర్ల పర్యవేక్షణ ద్వారా ఆయన మెల్లిమెల్లిగా కోలుకుంటున్నారు అని చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఈ వార్త చాలా ఎంత అంటే అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, కేసీఆర్ లేకుండానే కేటీఆర్ అండ్ హరీష్ రావు పూర్తిగా నియోజకవర్గాల్ని చుట్టొస్తున్నారు, కనీసం రోజుకి వీళ్ళిద్దరూ కలిసి 2-3 సభల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోంది అతి త్వరలో. సో యాక్టివ్గా ఉండాల్సినటువంటి కేసీఆర్ ఎక్కడా కనిపించట్లేదు. లాస్ట్ ఆయన గత నెలలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన టైంలో, అంటే అది 16th డేట్, లాస్ట్ మంత్ 16th రోజు ఎప్పుడైతే ఆ ప్రారంభోత్సవం చేశారో అక్కడి నుంచి ఆయన కొంత సిక్ అయినట్టుగా చెప్తున్నారు, వైరల్ ఫీవర్తో ఆయన అప్పటి నుంచి కూడా కొంత బాధపడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ బీఆర్ఎస్కి సంబంధించిన క్యాడర్ ఒకటే కోరుకుంటోంది, ఆల్మోస్ట్ ఎలక్షన్స్ దగ్గర పడిపోయాయి కాబట్టి కేసీఆర్ గారు తొందరగా కోలుకొని ఆయన సభల్లో కావచ్చు, లేదంటే ఎవరు ఏది మాట్లాడినా సరే దానికి కౌంటర్గా డెఫినెట్లీ ఆయన ప్రెస్ మీట్ పెట్టడము, లేకపోతే ఇంకో ద్వారానో ఆయన కంపల్సరీగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మొన్న రీసెంట్లీ నిజామాబాద్ సభలో ఎప్పుడైతే ప్రధాని మోడీ మాట్లాడి వెళ్ళారో ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా బీఆర్ఎస్ కార్యకర్తలకి అంత ఫోకస్డ్గా ఆర్ గురిపెట్టినట్టుగా మాట్లాడినట్టు, అంత స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చినట్టు వాళ్ళైతే ఫీల్ కావట్లేదు అనేది కూడా ఒక వార్త వస్తుంది. సో ఎవరైనా మోడీకి ధీటుగా మాట్లాడాలన్నా, వాళ్ళకి కౌంటర్ చేయాలన్నా కేసీఆర్ మాత్రమే సరితూగుతారు అని బీఆర్ఎస్ క్యాడర్ కూడా నమ్ముతున్న నేపథ్యంలో ఆయన ఎప్పుడు బయటికి వస్తారు అండ్ ఆయన ఎప్పుడు కోలుకుని బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళ కోసం క్యాంపెయినింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు, ఇది అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన తొందరగా కోలుకోవాలి అండ్ నియోజకవర్గాల్లో సభలు ఏవైతే జరుగుతాయో వాటన్నిటిలో పార్టిసిపేట్ చేయాలి అండ్ మేనిఫెస్టో October 16th రోజు రిలీజ్ చేయబోతున్నారు అన్న వార్తల నేపథ్యంలో కేసీఆర్ గారు మొత్తం కోలుకొని October 16th ఆయన చేతుల మీదుగానే మేనిఫెస్టో రిలీజ్ కావాలని కూడా కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే నిన్న కూడా పిల్లలకి ఏదైతే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్లో కూడా కేసీఆర్ గారే ప్రారంభిస్తారు అని ఒక నోట్ రిలీజ్ అయినా కూడా హరీష్ రావు అండ్ కేటీఆర్ మాత్రమే ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. సో ఇట్లా October 16th వరకైనా సరే ఆయన కోలుకొని పూర్తిగా మేనిఫెస్టో ఆయన చేతుల మీదుగానే ఆయన నోటి ద్వారానే ప్రజలకు తెలియజేస్తే ఇంకా అప్పుడు ఆ జోష్ వేరేలాగా ఉంటుంది అని బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళందరూ అయితే కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చూడాలి ఇంకెంత సమయం పడుతుంది, ఎందుకంటే కేటీఆర్ఎస్ స్పష్టం చేశారు ఇంకా 2-3 వారాలు పట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఆయన వీక్గా ఉన్నారు, కొంత ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి మెల్లిగా కోలుకుంటున్నారు అని చెప్తున్నారు. కాబట్టి అతి త్వరలో కోలుకొని మా కోసం ప్రచారం చేయాలి, మా కోసం మాట్లాడాలి అని బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు అయితే కోరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది.